శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను ఎంతో హృదయంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా కృష్ణచేతన అనే అధ్యాయంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, తండ్రి గారి చదువు ముగిశాక మద్రాసు నుండి వారి కుటుంబం బాపట్ల చేరింది. అంటే మాస్టర్ ఈకే గారి తండ్రి గారు భగవాన్ అనంతాచార్యుల వారు. వారి చదువు ముగిశాక కుటుంబం బాపట్ల చేరింది. వాళ్ళ అమ్మగారు నిండుగా బొట్టు పెట్టుకొని కృష్ణ విగ్రహం దగ్గర దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణాష్టకం చదివి కుమారుడి చేత భాగవత పద్యాలు చదివించేవారట. తర్వాత బాపట్ల నుండి తెనాలికి తరలి వెళ్ళారు. వారి బంధువులైన వృత్తి చేత న్యాయవాది, ప్రవృత్తి చేత నటుడు అయిన నండూరి శేషాచార్యుల గారింట్లో విశ్వనాథ, దేవులపల్లి, కాటూరి, తల్లావజ్జల మొదలైన కవులు కవితాగోష్ఠి చేస్తూ ఉంటే ఆనంద భాష్పాలను కారుస్తూ అనుభూతి పొందే శేషాచార్యుల ఒడిలో కూర్చొని ఆనందించేవారట మన బాలకృష్ణులు. అంటే మాస్టర్ ఈకే గారి బాల్యం చెప్తూ ఉన్నారండి. ఆయన మాస్టర్ గారి చేత భాగవత పద్యాలు చదివించి పొంగిపోయేవారట. తరువాతి కాలంలో వారి అర్పణలోని పద్యాలు రాగయుక్తంగా చదువుచూ మావాడు మహాకవి కావాలి, రామానుజుల సిద్ధాంతాలు కావ్యంలో వ్రాసి బోధించాలి అని ఆకాంక్షించేవారట. వారు మహాకవి కావటం, రామానుజుల సిద్ధాంతాలే కాక శ్రీమద్ భగవద్గీతను, భాగవతాన్ని నాణ్యతోదర్శనమైన మార్గంలో వేదాంగ సమన్వయపూర్వకంగా వ్యాఖ్యానించటము జరిగాయి కదా. అంతేకాక వారికి వారింటికి వచ్చే పార్టీలు ఇంటి దర్బారులో కూర్చొని రామాయణ, భారత, భాగవతాల మీద చేసే చర్చలు, ధర్మ సందేహాలు, పరిష్కారాలు వినబడుతూ ఉండేవిట. అప్పుడు విన్న ప్రసంగాలు, వాక్యాలు నాకు చాలా విషయాల్లో పరిష్కారాలను కలుగచేశాయి. ఏ యూనివర్సిటీలోనూ అలాంటి పరిష్కారాలు లభించలేదు అన్న శ్రీవారి వాక్యాలు గుర్తుంచుకోదగినవి. విజయవాడకు తరలి వెళ్ళారు. స్వరాజ్యం గురుణాదత్తం అన్న రఘువంశ శ్లోకంలో కాళిదాసు గురువు అనే శబ్దాన్ని తండ్రి అనే అర్థంలో వాడాడు. వేద సంప్రదాయంలో తండ్రే కుమారుడికి గురువు. తన నలుగురి కుమారులను శ్రీమాన్ అనంతాచార్య శిష్యులుగా స్వీకరించి విద్యాబోధ చేశారు. ఇల్లే గురుకులం. ప్రతిదినం ఉదయం 4 గంటలకు లేచి తాను యోగాసనాలు వేస్తూ పిల్లల చేత వేయించేవారు. ఒంటికి చమురు రాసుకొని మాలిష్ చేసుకొని స్నానం చేసేవారు. స్నానమయ్యేసరికి పాలవాడు ఆవులు తెచ్చి పాలు పితికేవాడు. పిల్లలందరూ గుమ్మపాలు త్రాగేవారు. ధ్యానం, మధురమైన సంగీతం వినిపిస్తుండగా సాగేదట. ఎంఎస్ సుబ్బలక్ష్మి, డికే పట్టమ్మాళ్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైన మహనీయుల గానామృతం వింటూ ధ్యానించేవారట. తరువాత యాపిల్, బత్తాయి పండ్లతో పాటు మీగడ అందరికీ పెట్టేవారట. మధ్యాహ్నం మంచి మంచి స్వీట్లు తిని సాయంత్రం గుర్రబండి మీద షికారుకు వెళ్ళేవారట. ఎవరో బంధువులు అనంతాచార్య పిల్లలకు ఆస్తి సంపాదించి ఇవ్వలేదని ఎత్తిపొడుపుగా అంటే మాస్టర్ గారు కోపంతో మా నాన్నగారు మమ్మల్ని వెన్న, మీగడ, పాలు, పెరుగులతో పెంచారు అన్నారట. మరో సందర్భంలో కరిగిపోయే ఆస్తి కంటే 1000 రెట్లు విలువైన తరిగిపోని విజ్ఞానాన్ని మా తండ్రి గారు మాకిచ్చారు అన్నారట వారు. భగవద్గీత మథన సమయంలో ఉద్భవించిన దివ్య భావాల ప్రభావంతో, సత్వగుణోపేతమైన ఆహార స్వీకృతితో, సంగీత మాధుర్యంతో నిండిన వాతావరణంలో వారు పెరిగారని, కులాల ప్రమేయం లేని స్వచ్ఛమైన మానవతా సంబంధాలు నెలకొన్న వ్యవస్థలో
వారి బాల్య జీవితం గడిచిందని చెప్పటానికే ఈ విషయాలు మనవి చేశాను. కొన్ని సంవత్సరాల తరువాత ఆంధ్ర యూనివర్సిటీలో ఆనర్స్ చదువుతున్నప్పుడు శరదృతువులో ఒక వెన్నెల రేయి అర్ధరాత్రి తొలి పలుకు వినవచ్చి మెలకువ కలిగినదట. ఆ అనుభూతి వారి మాటల్లోనే చెప్పటం ఉచితంగా ఉంటుంది. అంటే ఒకానొక పూర్ణిమ, ఆ పూర్ణిమ రేయి ఆ డాబా పైకి వెళ్ళారటండి. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్ డాబా పైకి వెళ్ళారట. మాస్టర్ చదువుకునేటువంటి రోజులండి. అక్కడ ఆ వెలుగు ముద్దని చూశారండి. అంటే పూర్ణిమ వెలుగు, ఆ పూర్ణిమ వెలుగు సముద్రముపై ఆ వెన్నెల పడి ప్రతిఫలించి కనిపిస్తూ ఉన్నది. రాసలీల ఘట్టంలోకి మాస్టారు వెళ్ళిపోయారండి. ఆ ఘట్టాన్ని ఎలా ఉంది అంటే మాస్టారి మాటల్లోనే చెప్పుకుందాము అంటున్నారు రచయిత. మాస్టారు చెబుతూ ఉన్నారు, గోపికాతత్వంలోకి మాస్టారు వెళ్ళిపోయారండి. తాను ఒక గోపిక అయిపోయారు. కన్ను గవాక్షము నుండి దేనినో అన్వేషించుచూ బయలుదేరినది. వెన్నెల నిమిడించుకొనలేని ఆకాశమే అప్పటి మనస్సు. ఆ వెన్నెలతో చేయబడిన పర్వతములు, సముద్ర తీరము, ఆ వెన్నెల స్రవించి దిగి వచ్చిన కడలి, ఎడతపై పాలు త్రావుచు కడలి తరగల చేతుల నూయలలూగు జాబిల్లి, కన్నులకు కట్టినంత వరకు గల దృశ్యమును మనస్సు అన్వేషింపబోయినది. తనివి సనక దృశ్యమునకు అవ్వల నింగి తెరల తొలగించి ఎవనినో వెదుకుచూ జంకుతో అడుగులు తడబడ నడచినది. అంటే మాస్టారి నోటి నుండి అప్రయత్నంగా రాసలీల అనేటువంటి కావ్యము వెలువడిందండి. ఆ సమయంలో అదిగో అందులోని టెక్స్టే ఇక్కడ ఇస్తూ ఉన్నారండి. తనివి సనక అంటే కోరిక తీరక అని, దృశ్యమునకు అవ్వల నింగి తెరల తొలగించి అంటే కనుక కళ్ళ ముందున్న దృశ్యాలను దాటి ఆకాశపు తెరలను తొలగించి అని అర్థం చెప్పుకోవచ్చండి. అంటే ఆమె ఎవరినో వెతుకుతూ దిక్కులు చూస్తూ ఉందని అర్థం. జంకుతో అడుగులు తడబడ నడచినది అంటే భయంతో లేదా సందేహంతో అడుగులు తడబడుతూ నడుస్తోంది అని చెప్పుకోవచ్చు. తానొక గొల్లపడుచు శ్లథ కబరీభరాంచిత విశాల నితంబ నెన్నడుము నూది ఒక కుంభము, దానిని నింపుకొను తీయని మంచినీటికై ఒక ఏటిగట్టును దరియబోవుచున్నది ఆ మనస్సు అంటున్నారు. అంటే దట్టమైన కొప్పుతో ఉన్నదట. విశాల నితంబ అంటే విశాలమైన నడుము, సన్నని నడుము అనే అర్థం చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఒక కుండను తీసుకొని తీయని మంచినీటి కోసం ఏటిగట్టుకు వెళ్తోంది అంటున్నారు. నాడు అప్రయత్నముగా నన్ను బుజ్జగించి నా కలమున లేఖిని బూంచి పద్యరూపమున గుల్కి మురిసి మురిపింప ఆరంభించినది. ఈ అన్వేషణము నేటికి నిరంతరముగా జరుగుతున్నది. అంటే కృష్ణాన్వేషణ అండి. అంటే భగవంతుడికై అన్వేషణ, అది నేటికి నిరంతరంగా జరుగుతూ ఉన్నది అంటున్నారు. గోపికాతత్వం అదే కదండి. ఆ రాసలీలా ఘట్టంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి వెతుకుతారు కదా, అలాగే ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు, నేటికి నిరంతరముగా జరుగుతున్నది. ఏమిటది? ఈ అన్వేషణము. ఆ అనుభూతి నిర్విరామముగా సాగిపోవుచున్నది. ఆ అన్వేషణమున నిరంతర సంయోగము ఉన్నది. ఆ అనుభూతిలో చిరంతనమగు ఏకాంతము ఉన్నది. అదియే రాసలీలగా రూపొంది బ్రతుకు బాట అయినది. ఆ మనస్సునకు మరి యొక్క వస్తువు లేదు. ఈ జీవితమున నిండి జీవితమంతయు వేణుగానముగా పండించును అన్నారు మాస్టర్. థామస్ ఏ కెన్పిస్ రచించిన ఇమిటేషన్ ఆఫ్ క్రీస్ట్ అనే గ్రంథాన్ని మాస్టర్ గారు గుంటూరులో ఉన్న రోజుల్లో తరచూ చదువుతూ ఉండేవారు. ప్రయాణాల్లో కూడా అది తీసుకొని వెళ్ళేవారు. స్వామి వివేకానందకు కూడా ఆ గ్రంథం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆయన చేతుల్లో భగవద్గీతతో పాటు ఈ గ్రంథం కూడా ఉండేదట. ఈ పుస్తకం ఏమిటండి అని నేను అడిగినప్పుడు మాస్టర్ గారు క్రీస్తు జీవితాన్ని అనుసరిస్తూ సాధన చేసిన ఒక యోగి రచనోయ్ ఇది అన్నారు. వివేకానందుణ్ణి
శ్రీవారిని ఇంతగా ఆకర్షించిన ఆ గ్రంథమేమిటో చూద్దామని చదివాను. గ్రంథ ప్రారంభంలో ఈ క్రింది క్రీస్తు వచనం నా కంట పడింది. హీ దట్ ఫాలోయెత్ మీ షల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్ బట్ షల్ హ్యావ్ లైట్ ఆఫ్ లైఫ్, సేస్ క్రీస్ట్, హూ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఈ ఇంగ్లీష్ వాక్యాలకు అర్థాన్ని కూడా మనకి ఇక్కడ రచయిత ఇచ్చారండి. నా అడుగుజాడల్లో నడిచేవారు చీకటిలో అడుగు మోపనవసరము లేకుండా జీవనకాంతిని పొందగలుగుతారు అని జగజ్యోతిగా తనను తాను ప్రకటించుకున్న క్రీస్తు ప్రవచించాడు. ఈ వాక్యాల మీద రచయిత ఇలా వ్యాఖ్యానించాడు: ది ఇంపార్టెన్స్ అండ్ డిజైన్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ టు మేక్ హిస్ హోలీ లైఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఇమిటేషన్. అంటే ఆ బుక్ తీశాను, బుక్లో మొదట ఈ వాక్యం కనిపించింది అన్నారు కదండి. ఆ బుక్కును రచించిన మహానుభావుడు ఆ వాక్యాల మీద వ్యాఖ్యానంగా ఈ వాక్యాన్ని ఇచ్చారటండి. ఏమిటి ఈ వాక్యం భావం, అది కూడా చెప్పుకుందాం. ఈ మాటల ప్రాముఖ్యము, ధ్యేయము ఆయన పవిత్రమైన జీవితాన్ని మనకు ఆచరణీయమైన ఆదర్శంగా మలచుకొనటమే. 1968వ సంవత్సరంలో శ్రీవారిని పాత ఆర్ట్స్ కాలేజీలో కలుసుకున్నాను. అంటే రచయిత చెప్తూ ఉన్నారు, మాస్టర్ని కలుసుకున్నారట రచయిత. అప్పుడు వారు సాగించిన కృష్ణ సాన్నిధ్య సాధన గురించి ఇలా వివరించారు: జీవితంలో ఏ వ్యక్తినైనా పలుకరించేటప్పుడు, వచ్చిపడిన సమస్యలను స్వీకరించేటప్పుడు, ఎదురైన సమస్యలను పరిష్కరించేటప్పుడు శ్రీకృష్ణుని నిరంతరము స్మరిస్తూ తన్మయమైన భావనలో జీవిస్తూ ఆయన ఇటువంటి సన్నివేశాల్లో ఎలా ప్రవర్తించి ఉండేవాడో అని భావిస్తూ ధ్యానిస్తూ జీవించాలి. అనుక్షణం కృష్ణ భావనలో ఉండాలి. కృష్ణానుభూతిలో మునిగి తేలాలి. కృష్ణ చైతన్య స్ఫూర్తిలో జీవితము నిండిపోవాలి, పండిపోవాలి. ఇది నేను చేస్తున్న కృష్ణ సాధన, నువ్వు ప్రయత్నించు అని మాస్టారు అన్నారటండి. రచయిత చెబుతూ ఉన్నారు, అది పరీక్షో ఉపదేశమో ఆనాడు అర్థం కాకపోయినా ఆ సాధనలో ఆనందం క్రమక్రమంగా అనుభూతమవుతూ ఉంటే అది వారి ఉపదేశమని నాకు అర్థం కాజొచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు అయాచితంగా, రావోయ్ నీకు కూడా బాలగోపాల మంత్రం ఉపదేశిస్తాను అని ఇచ్చారు. అప్పుడు కలిగిన అనుభూతి చాలా రోజులు నిలిచి ఉంది. ఈనాటికి ఆ మంత్రం నిరంతరం సాగుతూ వారి మాధురి స్పర్శను ప్రసాదిస్తున్నది. తల్లులు ఆర్తితో రోగగ్రస్తులైన వారి పిల్లలను చేతికి అందించినప్పుడు శ్రీవారు అశ్వత్థామ ప్రయోగించిన ఆ అస్త్రజ్వాలలు సోకిన పరీక్షిత్తును తన చేతుల్లోకి తీసుకుంటూ ఉన్న శ్రీకృష్ణుని మూర్తి నా కన్నుల ముందు నిలిచేది. శ్రీకృష్ణుని క్రీడామయత్వాన్ని తనలో నింపుకున్న శ్రీవారు కృష్ణతత్వంలోని నాణ్యతో దర్శనమైన లీలా విభూతిని, భూనభోంతరాళాలు పట్టని త్రివిక్రమత్వాన్ని దర్శించారు. వారి కృష్ణ కథా నవలల్లోనూ, భాగవత రహస్య ప్రకాశ వ్యాఖ్యానంలోనూ కాలస్వరూపమైన ద్వాదశాదిత్యమూర్తిగా, త్రయీవేద స్ఫూర్తిగా, త్రిమూర్త్యాత్మకమైన చైతన్యంగా, సహస్రముఖ సందీప్తుడైన విరాణ్మూర్తిగా శ్రీకృష్ణుని సమగ్ర స్వరూపాన్ని మన చేత దర్శింపచేశారు. ఆ దర్శనం పరోమాత్రాయ తన్వావృధాన అన్న విష్ణు సూక్త మంత్రాన్ని స్ఫురింపజేస్తుంది. పురుషమేధంలో యోగీశ్వరుడైన కృష్ణుడు చేసిన పరమోపదేశం పైన చెప్పిన దర్శనానికి నిదర్శనంగా నిలుస్తుంది. నేను ఆకాశ శరీరమూర్తినై పరబ్రహ్మమనబడుచున్నాను. హృదయగతములైన భావముల మూర్తినై జీవుడనబడుచున్నాను. ఈ భావములకు గమ్యమైన హృదయగత మూర్తినై ఈశ్వరుడనబడుచున్నాను. దేహగత మూర్తినై
ఇంద్రియములతో మనస్సుతో కూడిన చిత్తమనబడుచున్నాను. భూతమయమూర్తినై దేహమనబడుచున్నాను. స్వభావ స్వరూపుడనై త్రిగుణాత్మకుడు అనబడుచున్నాను. సృష్టికతీతమై సృష్టిని పుట్టించు మూర్తినై పరాశక్తి అనబడుచున్నాను. అదియే నా శైలపుత్రి అవతారము. అంతర్యామి రూపుడనై విష్ణువనబడుచున్నాను. అవ్యక్త రూపుడనై శివుడనబడుచున్నాను. నన్ను వెదకుచు నా వెంట వచ్చువారికి ఇన్ని రూపములను తోడై నడచును. ఈ లీలయే పురుషమేధమనబడు మహాయజ్ఞము. ఇందరిలో ఇందరుగా ఇట్లు క్రీడించు నాకన్నా సత్యము లేదు. 12 మాసాత్మకమైన నా ఈ దేహమే భాగవత దేహము. ఈ విద్యయే భాగవత రహస్యము. అంటే మాస్టారి రచన అయినటువంటి పురుషమేధము అనే గ్రంథంలో శ్రీకృష్ణ పరమాత్మ తన చరమ సందేశాన్ని ఇస్తారండి. ఆ చరమ సందేశంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని, ఆ వాక్యాలని మనకు ఇక్కడ ఇచ్చారు రచయిత. చివరిగా రచయిత అంటున్నారు, తాను భాగవతమూర్తిగా జీవించిన కులపతి మన చేత దర్శింపచేసిన శ్రీకృష్ణావతార దర్శనము కూడా అదే అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాత ఎపిసోడ్లో మనము నీలగిరులు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.